కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. శిశిరంలో విరిసిన కుసుమం. రచన డాక్టర్ వారణాసి నాగలక్ష్మి. ఈ కథ గురించి నా అభిప్రాయం క్లుప్తంగా చెప్తాను. ఈ కథలో తల్లి కొడుకు ఆదరించకపోవడంతో కూతురు దగ్గర ఉండాల్సి వస్తుంది. కూతురు తల్లిని ఆదరంగానే చూస్తుంది, కానీ తల్లి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూతురు ఇంట్లో ఉన్నాను కదా, నాకు ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని మదన పడుతూ ఉంటుంది. మనవడి భార్య ఈ సమస్యకు పరిష్కారం చెప్తుంది. ఇంకా కథలోకి వెళ్దాం. నాగలక్ష్మి ఇంట్లో అంతా బయటికి వెళ్లడంతో బాల్కనీలో కూర్చొని కరువు దీరా ఏడ్చి కొంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకొని లోపలికి వచ్చింది కుసుమ. పొద్దున్నే మనవడు ఆనంద్ కోసం పెళ్లివారు వచ్చారు. పలకరింపులయ్యాక లోపల నుంచి కుసుమాని పిలిచి మా అమ్మగారు అంటూ పరిచయం చేసింది రమ. ఇరువైపులా తల్లిదండ్రులు ముందు హాల్లో కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇంకా వెళ్తామని వాళ్ళంటే తాంబూలం తీసుకుందురు గాని రండి అని పిలిచి ఇల్లు చూపించింది రమ. డైనింగ్ హాల్లో కూర్చొని అష్టోత్తరం ఏదో చదువుకుంటున్న కుసుమని చూసి మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా అని అడిగింది అమ్మాయి తల్లి. మా అన్నయ్యది కూడా ఈ ఊరేనండి, ఇద్దరి దగ్గర ఉంటుంది, ఇంకా మాకు మిగిలిన పెద్ద దిక్కు ఆవిడే అంది రమ. కుసుమ విననట్టుగా నటించిన ఆ మాటలు ఆవిడ మనసులో గుచ్చుకున్నాయి. భర్త ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు తమ ఇంట్లో తాము స్వతంత్రంగా గడిపిన జీవితం తలుచుకుంటే ఆవిడకి దుఃఖం ముంచుకొచ్చింది. పిల్లల చదువు సంధ్యలు, పెళ్లి పేరెంటాలు, పురుళ్ళు సక్రమంగా పూర్తి చేసి మనవల పెంపకంలో ఆసరా అందించి ఏ అనారోగ్యము లేకుండా విశ్రాంత జీవనం గడుపుతుండగా రంగారావు గారికి హఠాత్తుగా గుండెపోటు రావడం, హైదరాబాద్లో స్థిరపడి ఉన్న కొడుకు రామచంద్ర, కూతురు రమ ఉన్న పళ్ళాన వచ్చి ఆ మారుమూళ్ల పల్లెటూరులో ఉండటానికి వీల్లేదని హైదరాబాద్ తీసుకురావడం గుర్తొచ్చాయి. ఆసుపత్రిలో సరైన వైద్యం అంది తండ్రి కాస్త కోలుకున్నాక డిశ్చార్జ్ చేయించి ముంబైలో తనకేదో కాన్ఫరెన్స్ ఉండడంతో తల్లిని తండ్రిని చెల్లెలింట్లో దింపాడు రామచంద్ర. కోడలు శిరీష కూడా వేళ అతనితో పాటు వచ్చి కాసేపుండి వెళ్ళింది. పూర్వం అడపాదడపా వచ్చి వెళ్తూ ఉన్న ఈసారి పూర్తిగా తరలి వచ్చేసిన భావన వల్ల రంగారావు గారికి కొన్నాళ్లు పట్టింది సర్దుకుందుకు. కుసుమ మాత్రం కూతురికి వంటింట్లో కాస్తో కూస్తో సహాయపడుతూ కూతురి సహాయంతో భర్తకి కావాల్సినవి అమరుస్తూ మధ్య మధ్య కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది. కూతురు, అల్లుడు, మనవడు ఆనందుల సమక్షంలో ఇద్దరూ మానసికంగా కూలుకున్నారు. పెళ్ళై భర్తతో అమెరికాలో స్థిరపడిన రమ కూతురు పుష్యమి అప్పుడప్పుడు వీడియో కాల్లో పలకరిస్తూ ఉండేది. వయసు మీద పడిన పెద్దల సంరక్షణ తమకి కష్టం అవుతుందని అనుకున్నారో ఏమో రామచంద్ర, శిరీష అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు గాని ఇదివరకట్లా రంగారావు గారిని కుసుమని తమ ఇంటికి రమ్మని పిలవడం లేదు. పండగ పబ్బం వస్తే భార్యాభర్తలిద్దరూ వచ్చేవారు. ఊళ్ళ నుంచి పిల్లలొస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చేవారు. కాసేపు కూర్చొని తెచ్చిన పండ్లు తల్లిదండ్రుల చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళొస్తామా అమ్మా అని రామచంద్ర ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య అని శిరీష చెప్పి వెళ్ళిపోయేవారు. ఇదంతా గమనించి కుసుమ మనసులో గుంజాటన పడింది, కానీ పైకి ఏమీ అనలేకపోయింది. వీడు రమ్మని పిలవడం లేదేమిటి కుసుమ అని రంగారావు గారు భార్యని అడగడం, గుండెపోటు తర్వాత బలహీనంగా ఉన్న ఆయనతో పూర్వంలా అన్నీ చెప్పలేక ఆవిడ సతమతమైపోవడం రమ గమనిస్తూనే ఉంది. ఇంకా ఉండబట్టలేక ఒకరోజు ఏమిటే రమ వీడిలా అయిపోయాడో, శిరీష కూడా వచ్చి వెళుతున్నా ప్రతిసారి ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య అంటుందేమిటి అంటే ఏం చేయాలట, ఇద్దరికిద్దరు మన ఇంటికి వెడదాం రమ్మని అనడమే మానేశారు అంటూ తడి కళ్ళతో ప్రశ్నించిన తల్లిని చూస్తూ పోనీలే అమ్మా, వాళ్ళకేమిబ్బందులున్నాయో, నేనొక్కర్తినే మీకు బిడ్డనైతే ఏం చేస్తామో ఇప్పుడు అలాగే చేద్దాం, అనవసరంగా బాధపడుకు అని సర్ది చెప్పింది రమ. కూతురింట్లో ఎంత సౌకర్యంగా ఉన్నా పెండ్లైన దగ్గర నుంచి అత్తగారింటికి అంకితమైపోయి పెద్ద కోడలిగా తన బాధ్యతలన్నీ శ్రద్ధతో నెరవేర్చిన కుసుమకి
కొడుకు తనని పట్టించుకోకపోవడం, రమ్మని తీసుకెళ్ళకపోగా కనీసం 4-5 రోజులకు ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడకపోవడం చాలా మనస్తాపానికి గురి చేశాయి. అలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రంగారావు గారికి ఫిట్ లాగా వచ్చి మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది. చెల్లెలి ఫోన్ అందుకుని ఆఫీస్ నుంచి తిన్నగా ఆసుపత్రికి వచ్చాడు రామచంద్ర. 2 రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు. ఆసుపత్రి వాళ్ళిచ్చిన గది సదుపాయంగా ఉంది. కాఫీ, టిఫిన్లు, భోజనం ఇంటి నుంచి తెచ్చే పని లేకుండా వాళ్లే ఇస్తారు. కుసుమ తనెలాగూ భర్తతో ఉండాలి కనుక రమణి ఇంటికి వెళ్ళిపోమ్మంది. ఆసుపత్రి మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న రంగారావు గారు ఎదురుగా కుర్చీలో కూర్చున్న కొడుకు కళ్ళల్లోకి చూస్తూ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నాన్న అన్నారు వేడుకుంటున్నట్టు. సాధారణంగా రామచంద్ర తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూడడు. తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడు అతని చూపులు దేన్నో తప్పించుకుంటున్నట్టుంటాయి. తల భాగం పైకెత్తి పెట్టిన ఆసుపత్రి మంచం మీద బలహీనంగా పడుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తండ్రి అలా అడిగేసరికి రామచంద్రకి మాట రాలేదు. ఒక క్షణం తర్వాత తేరుకొని, సరే నాన్నగారు, 4-5 రోజుల్లో తీసుకెళ్తాను అన్నాడు. మరో 10 నిమిషాలు కూర్చొని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ వెళ్ళాక అలసిపోయి నిద్రలోకి జారుకున్న భర్తని చూస్తూ పక్కనే తన కోసం ఉన్న సన్నని బెడ్ మీద కూర్చుంది కుసుమ. చుట్టుపక్కలందరికీ ఆశ్రయమిచ్చే వటవృక్షంలాగా ధీర గంభీరంగా తల్లిదండ్రులను చివరిదాకా గౌరవ మర్యాదలతో చూసుకున్న పుత్రుడిగా, జీవితపు ఒడుదొడుకుల్లో తనకు మార్గదర్శిగా, పిల్ల పాపలని గుండెల మీద పెట్టుక పెంచిన ప్రేమమూర్తిగా ఇన్నాళ్లు కనపడిన భర్త అలా నిస్సహాయంగా ఆసుపత్రి మంచం మీద పడుకొని ఉంటే చూసి విలవిలలాడిపోయింది ఆమె మనసు. 4-5 రోజుల్లో తన ఇంటికి తీసుకెళ్తానన్న కొడుకు మాట గుర్తొచ్చి, రమా ఇంట్లోలాగా మనిషి సహాయం ఉండదు అక్కడ. చెట్టంత మనిషికి స్థానపానాలు, ఇతర అవసరాలు తనొక్కటి చూసుకోవాలంటే ఎలాగో అని బెంగపడింది. పొద్దున్నే రామచంద్ర వచ్చి డాక్టర్తో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళబోతుంటే, ఈ వయసులో ఇంకా నాన్నగారికి అన్ని పనులు చెయ్యాలంటే కష్టమే నాన్న. రమ ఇంట్లో అయితే అది కాస్త సహాయానికి వస్తుంది. మీ ఇంట్లో అలా కుదరదు కదా. ఎవరైనా కాస్త సహాయానికి ఉండేలా దొరికితే ఒక మనిషిని చూడాలి అంది. సరే అమ్మా, సరైన మనిషిని వెతకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. రేపు డిశ్చార్జ్ అవ్వగానే రమా ఇంట్లో దింపుతాను. మనిషి దొరికాక మన ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు. బావగారితో చెప్పావా అని అడగబోయి మానేసింది కుసుమ. హాస్పిటల్లో ఇంటికి దగ్గరలోనే ఉన్నా ఒక్కసారైనా కోడలు రాలేదని మనసు గుర్తు చేస్తుంటే దాన్ని ఊరుకోబెట్టింది. ఆపేక్షగా భరోసాగా దగ్గర కూర్చొని చేతి స్పర్శతో కొద్దిపాటి స్వంతననైనా అందించమని కొడుకుని చూస్తూ అంటి ముట్టనట్టున్న అతని ధోరణి గమనిస్తూ అలాగే అని తలూపింది. చిన్నప్పుడు తన కొంగు పట్టుకు వదలకుండా తిరిగి ఎదుగుతున్న క్రమంలో తనతో ఆప్యాయంగా ఉంటూ మనసుకి దగ్గరగా మసిలిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చి అలాంటి వాడు ఎలా మారిపోయాడో అనుకుంది. రామచంద్ర వెళ్ళిపోయాడు. రాబోయే కాలం కాలనాగులా కనిపిస్తుంటే ఆసుపత్రి గదిలో నిస్సహాయంగా నిలబడిపోయింది కుసుమ. మరో నెల గడిచింది. రామచంద్ర మనిషి దొరికిందని చెప్తూ ఫోన్ చేశాడు. చెప్పినట్టే ఆ వేళ చీకటి పడ్డాక రమ ఇంటికి వచ్చి తల్లిని తండ్రిని తీసుకెళ్లాడు. కొడుకు ఇంట్లోనే అంతిమ శ్వాస విడవాలని నిర్ణయించుకున్నారో ఏమో. ఆ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రంగారావు గారు గుమ్మం బయటికి రాలేదు. మంచం మించి దిగలేదు. పసిపిల్లలకి పెట్టే సెర్లాక్ పరిణామంలో మెత్తని గుజ్జులాంటి పెరుగన్నం మాత్రమే తీసుకుంటూ 9 రోజులు గడిపి 10వ రోజు ఆకలి శ్వాస విడిచారు. కుసుమ మనసులో పొంగిన దుఃఖ సముద్రానికి ఆమె కార్చిన దోసెడు కన్నీటికి సంబంధం లేదు. రాయైన మనసుతో నిర్వేదంగా తర్వాతి కార్యక్రమాలన్నిటినీ కానిచ్చి అమ్మా దా వెళదాం అన్న కూతురితో వాళ్ళింటికి వెళ్ళడానికి సిద్ధపడింది. అన్న, అమ్మ వెంట ఒక మనిషి తోడుండాలి. ఇప్పుడు నాతో తీసుకువెడతాను అని చెల్లెలు చెప్తే
సరేనన్నాడు రామచంద్ర. మొదటి సంవత్సరం చాలా భారంగా గడిచింది. పల్లెటూళ్ళలో ఉన్న ఇంటి బాగోగులు చూసుకోవడం కష్టమని జవసత్వాలు ఉడిగిన కుసుమ ఒంటరిగా అక్కడ ఉండే అవకాశం లేదని చర్చించుకొని ఊళ్ళోని ఇండ్లు అమ్మేశారు. ఆ డబ్బు ఆవిడ పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు. డబ్బున్నా తనదైన ఇండ్లు లేదన్న చింత, పరాయిగా కనిపిస్తున్న కొడుకింట్లో తనకి చోటు లేదన్న విచారం ఆవిడను చుట్టుముట్టేశాయి. ఆనంద్కి పెళ్లి చూపులంటూ వెళ్ళేటప్పుడు నువ్వు రామ్మా అనేది రమ. నేను రానమ్మా, నన్ను అడగొద్దు అని తప్పించుకునేది కుసుమ. వాళ్లటు వెళ్ళగానే ఆలోచనలో మునిగిపోయేది. భర్తతో పాటుగా సంతోషంగా పట్టుబట్టలు అలంకారాలతో అన్ని శుభకార్యాల్లోనూ ముందు నిలబడిన తను ఇప్పుడిలా వెనకగా ఆగిపోవలసిన పరిస్థితికి ఆవిడ కళ్ళు తడయ్యేవి. ఆ వచ్చే అమ్మాయి అత్తామామలతో కలిసి బతకడానికి ఇబ్బంది పడొచ్చు. వాళ్లే కాక తను కూడా అక్కడే గుదిబండలా వాళ్ల నెత్తిన ఉండాల్సి వచ్చిందని మదనపడేది. మళ్ళీ మనసు సర్దుకుని వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసరికి వేడి వేడి కాఫీ కమ్మగా కలిపిచ్చి అమ్మాయి ఎలా ఉందిరా అంటూ చిరునవ్వుతో పలకరించేది. ఒకరోజు అలా పెళ్లి చూపులై ఇంటికొచ్చాక పిల్ల గురించి ఆ కుటుంబం గురించి మాట్లాడుకుంటుంటే కూర్చొని వింది కుసుమ. మధ్యతరగతి కుటుంబ వివరాలన్నీ బానే ఉన్నాయి. అమ్మాయి పనిచేసే ఆఫీస్ కూడా ఆనంద్ ఆఫీస్కి దగ్గరలోనే. అబ్బాయి రంగు పచ్చని పసిమి అయితే అమ్మాయి రంగు చామన ఛాయ. పెద్ద పొడుగు కాదు, 6 అడుగుల ఆనంద్ పక్కన పిట్టలా ఉంటుంది. రూపంలో కూడా అబ్బాయిదే పై చెయ్యి. ఏమంత వయసు మించిపోయింది, ఇంకొన్ని సంబంధాలు చూద్దామన్న మాట వినపడి ఈ సంబంధం కూడా కుదిరేలా లేదనుకుంది కుసుమ. అయితే మర్నాడు ఆ అమ్మాయి మెసేజ్ చేసిందని, ఆ వేళ మళ్ళీ కలిసి మాట్లాడతానని ఆనంద్ చెప్పడం, ఆ రోజు కాక తర్వాత 2-3 సార్లు ఆఫీస్ దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. నచ్చని పక్షంలో అలా పదే పదే మాట్లాడడం మంచిది కాదని తండ్రి అనడంతో ఆలోచనలో పడ్డాడు ఆనంద్. రమ మాత్రం పని పాటలు తెలిసిన పిల్ల, మనలాంటి కుటుంబంలోనే పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను ఇష్టపడింది. ఒప్పేసుకోనా అంది. ఆ రాత్రి ఆనంద్ గదిలోకి వెళ్ళిన కుసుమకి కూర్చో అమ్మమ్మ అంటూ మంచం చూపించాడు ఆనంద్. మనవడి కళ్ళల్లో ఏదో సందిగ్ధత, ఎన్నో సందేహాలు కనబడ్డాయి ఆవిడకి. కుసుమ మంచం మీద కూర్చోగానే ల్యాప్టాప్ మూసేసి వచ్చి ఆవిడ దగ్గరగా కింద కూర్చొని ఒడిలో తలపెట్టుకున్నాడు ఆనంద్. పొత్తిళ్లల్లో పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన కుసుమకి ఆనాటి పసిబాలుళ్లాగే కనిపించాడు ఆనంద్. కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళిన నాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. కొడుకు కోసం అమ్మాయిని చూసి రావడం, తను భర్త చర్చించుకోవడం గుర్తొచ్చాయి. నూనె లేక బిరుసెక్కిన ఒత్తైన జుట్టు సవరిస్తూ ఏం ఆలోచిస్తున్నావురా కన్నా అంది ఆపేక్షగా. ఏమో అమ్మమ్మ, సరైన అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇలా చూసి నచ్చలేదు అనడం నచ్చడం లేదు. ఈ అమ్మాయిలో కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేవు అన్నాడు. ఏం బాగున్నాయో చెప్పు ముందు. తెలివైంది, జోయల్గా సరదాగా మాట్లాడుతుంది, కానీ లుక్స్ చూడ్డానికి బాలేదా? ఫోటో తీసుకురావాల్సింది, నేను చూసేదాన్ని. అస్సలు బాలేకుండా లేదు, అలా అని పూర్తిగా నచ్చడం లేదు. ఫోటో ఎందుకు, రేపు నిన్ను తీసుకువెళ్ళి చూపిస్తా, వస్తావా అన్నాడు. కుసుమ మనసు ఊగిసలాడింది. ఎక్కడ, ఎలా చూపిస్తాం? నీకు మంచి కాఫీ ఇష్టం కదా, బ్రహ్మాండమైన కాఫీ దొరికే చోటొకటుంది మా ఆఫీస్ పక్కనే. అక్కడికి రమ్మంటే తను వస్తుంది. రేపు సాయంత్రం త్వరగా వచ్చి తీసుకెళ్తా, వస్తావా? చూద్దాంలే అని చెప్పి వెళ్ళి పడుకుంది కుసుమ. మర్నాటి తిది వారాలు నక్షత్రం లెక్క వేసుకుంది. మనవడితో కారులో కాఫీ షాప్కి వెళ్ళడం తలుచుకుని ఉత్సాహపడింది. ఆ పిల్ల తనని చూసి ఊళ్ళోనే కొడుకున్నా ఈవిడ వీళ్లతో ఉంటుందెందుకు అనుకుంటుందేమో అని దిగులు పడింది. వీడి పెళ్ళై ఆ పిల్ల కాపురానికి వస్తే ఎప్పుడూ ఇక్కడే ఉండే తనని చూసి ఏమనుకుంటుందో అనుకుంది. ఆ పిల్ల సరే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వస్తూ పోతూ ఉంటారు కదా, చిన్నతనంగా ఉండదు అని చిన్నబుచ్చుకుంది. అమెరికా నుంచి మనవరాలు భర్త వస్తే తనెక్కడ ఉంటుంది?
అని ఆలోచించింది. ఇలా 3 బెడ్రూమ్ల ఫ్లాట్స్ పక్కనే 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా కట్టకూడదు? ఒకటి కొనుక్కుంటే కూతురింట్లో ఉన్నట్టుండకుండా కాస్త హాయిగా ఉండేది. అలా ఎందుకు కట్టరు అనుకుని విచారించింది. పరిపరి విధాల పరిగెత్తుతున్న ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఆఫీస్కు పరిగెడుతూ, అమ్మమ్మ, శిశిర మెసేజ్ చేసింది వస్తానని. సాయంత్రం త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తా, రెడీగా ఉండు అన్నాడు ఆనంద్. అమ్మా, నువ్వు చేసుకోమంటే చేసుకుంటాడులా ఉంది, చూసుకో మరి అంది రమ నవ్వుతూ. అక్కడే ఉన్న అల్లుడిని చూస్తూ, ఇంకా నయ్యం, వాడు నన్ను తీసుకెళ్ళి చూపిస్తాననడం బావుంది, నేను తగుదునమ్మా అని తయారవ్వడము బావుంది అంది మొహమాటంగా. భలేవారే, దగ్గరుండి పురుడు పోసి బారసాల చేశారు. పిల్లలతో పాటు మాకు ఎప్పుడే అవసరమైనా వెంటనే వచ్చి అండగా నిలబడ్డారు. మీకు దగ్గరలో ఇంజనీరింగ్ సీట్ వస్తే 4 ఏళ్లు దగ్గరుంచుకొని వండి పెట్టి చదివించారు. చూసి రండి, మీకన్నా వాడి క్షేమం ఎవరు కోరుకుంటారు అన్నాడు సతీష్ నవ్వుతూ. కుసుమ మనసు పొంగిపోయింది. అందరూ చేసేదే నేను చేసేనయ్యా అంది. కారాపగానే గబాల్నా దిగేసెయ్యకు, నేను అటొచ్చి దింపుతా అని మనవడు చెప్పడంతో షాప్ ముందు కారాగిన సీట్లో కూర్చొని ఉంది కుసుమ. ఆనంద్ కారు దిగేలోగానే అమ్మమ్మగారు అంటూ వచ్చి తలుపు తెరిచింది శిశిర. మెల్లగా ఆవిడ దిగుతుంటే చెయ్యి పట్టుకుంది. తనకన్నా గుప్పెడి ఎత్తుందేమో, నలుపే, కళ్ళు పెద్దవే కాని రూపురేఖలు సామాన్యం. రాజకుమారుడు లాంటి తన మనవడి పక్కన ఈ పిల్ల తేలిపోతుందేమో అనుకుంది శిశిరను చూసి. అటూ ఇటూ ఇద్దరూ ఉండి ఆవిడని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లారు. ఆనందికెదురుగా కుసుమ కూర్చుంది. పక్క సీట్లో శిశిర కూర్చుంది. కాస్త స్థిమ్మితపడి కాఫీ వచ్చేలోగా కుసుమ శిశిరని పలకించి చూసింది. శిశిర ఆవిడ చూపులకి సిగ్గుపడలేదు, ఇబ్బంది పడలేదు, అందంగా కనపడాలని ప్రయత్నించనూ లేదు. సొంత అమ్మమ్మని చూస్తున్నట్టు చూస్తూ, ఇదే ఫస్ట్ టైమా అమ్మమ్మ గారు మీరిలాంటి కాఫీ షాప్కి రావడం? నవ్వుతూ అడిగింది. తెల్లని తీరైన ఆ పలువరసని చూస్తూ, అవును తల్లి, హోటళ్ళకి వెళ్ళాను గాని కాఫీ షాపులు ఎప్పుడూ చూడలేదు. నా మనవడికి నాకన్నీ చూపించాలని తాపత్రయం. లేకపోతే అబ్బాయి, అతని తల్లిదండ్రులే కాకుండా ఈ ముసలమ్మ కూడా నిన్ను చూస్తానని రావడమేమిటి అంది. శిశిర కళ్ళల్లో ఒక్క క్షణం కలవరం కనపడింది. అమ్మమ్మగారు అలా అన్నారేంటి? ఆనంద్ అమ్మగారికి అమ్మగారు మీరు, నన్ను చూడటానికి వచ్చారు, నాకెంతో నచ్చింది ఇలా అంది. ఆవిడ చేతి మీద చెయ్యి వేస్తూ తెల్లని ముడతలు పడ్డ ఆవిడ చేతి మీద ఆ అమ్మాయి లేత వేళ్ళు ఛాయ తక్కువగా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. కుసుమ కళ్ళెత్తి శిశిర ముఖంలోకి చూసింది. నిర్మలమైన కళ్ళు ఈ పిల్లవి అనుకుంది. ఆనందని చూస్తున్నప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో కనపడే ఇష్టాన్ని ఆవిడ పసిగట్టేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాలిపడుతున్న నవ్వుల పువ్వులు పరిమళభరితంగా తోచాయి ఆవిడకి. బయట కారెక్కేదాకా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఎక్కాక చీర కుచ్చిళ్ళు లోపలికి సర్ది తలుపు వేసింది శిశిర. ఆ పిల్ల తన స్కూటీ ఎక్కి చెయ్యూపి రయ్యిన వెళ్ళిపోగానే ఆనంద్ వైపు చూసింది కుసుమ. స్టీరింగ్ వీల్ మీద చేతులు పెట్టి అమ్మమ్మనే చూస్తున్నాడు ఆనంద్. నాకు నచ్చిందిరా పిల్ల అంది కుసుమ. ఏం నచ్చింది చెప్పు అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. ఏమో, ఏదో ఉందిరా ఆ పిల్లలో, మనసుని ఆకట్టుకునేదేదో ఉంది. ఆ స్పర్శలో ఏదో ఆత్మీయత ఉంది నాన్న, నిన్ను బాగా చూసుకుంటుంది అంది. ఆనంద్ డ్రైవ్ చేస్తూనే క్షణకాలం కళ్ళు తిప్పి ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ, నాకు అదే అనిపించింది అమ్మమ్మ అని. కృష్ణుడికి సత్యభామ అంటే ఎందుకిష్టమో తెలుసా అని తాతగారు ఒకసారి అమ్మతో అంటుంటే విన్నాను. ఆవిడ మాటకారట. ఆవిడ సంభాషణ చాతుర్యం అంటే ఆయనకి చాలా ఇష్టమంట అన్నాడు. అబ్బో, అంత గుర్తుందిరా? అలా తాతగారు అన్నారా? నాకు గుర్తే లేదురా. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అమ్మమ్మ, శిశిరతో మాట్లాడుతుంటే అన్నాడు ఆనంద్ కారు గేరు మారుస్తూ. పెళ్లి ముచ్చటగా జరిగింది. హనీమూన్కి వెళ్ళి తిరిగొచ్చారు కొత్త దంపతులు. శిశిర కాపురానికి వచ్చింది. మర్నాటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. తెల్లవారాక 9 దాటుతుంటే
గది తలుపు తెరిచి బయటికి వచ్చింది శిశిర. స్నానం అయిపోయినట్టుంది. లేత నీలిరంగు నూలు చుడిదారు కుర్తాలో బయటికి వస్తూనే బాల్కనీ దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్న కుసుమని చూసింది. దగ్గరకొచ్చి ఆవిడ భుజం చుట్టూ చెయ్యేసి మొహాన్ని ఆవిడ చెంపకానిచ్చి గుడ్ మార్నింగ్ అమ్మమ్మగారు అంది. పెళ్లికి ముందే అడపాదడపా కలుస్తూ ఉండటంతో ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కుసుమకి మనసులో ఆనందంగా అనిపించినా ముందు మీ అత్తగారిని పలకరించాక రావాలి నా దగ్గరికి అంది. ఎందుకలా? పొద్దున్నే మీరలా కనిపిస్తే నాకెంతో బాగుంటుంది. రోజంతా హ్యాపీగా గడుస్తుంది. మా అమ్మతో నాకలా అలవాటైపోయింది. మరి మీ చేతులు ఎంత మెత్తగా ఉంటాయో మీ బుగ్గలు కూడా అంది బుగ్గలు పునుకుతూ. కుసుమకి నవ్వొచ్చింది. మెల్లిగా పెళ్లి బడలికలు తీరి రొటీన్లో పడ్డారు అంతా. రోజు పొద్దున్నే తనని వెతుకుతూ వచ్చి శుభోదయం చెప్పే శిశిరని కోప్పడుతూ నాలా బొట్టు లేని వాళ్ళని పొద్దున్నే చూడకూడదు అంది కుసుమ. నేనలాంటివి నమ్మను అమ్మమ్మగారు. ఆనంద్ చెప్పాడు. మీరు తాతగారికి ఎంత సేవ చేశారు. తను కూడా మీ దగ్గర ఉండి చదువుకున్నాడట కదా. జీవితమంతా కుటుంబానికి సేవలు చేశారు. ఆఖరి వరకు తాతగారిని కనిపెట్టుకుని ఉన్నారు. మీకన్నా పుణ్యశ్రీ ఎవరుంటారు? తన తర్వాత భర్త పడే కష్టాలు పట్టించుకోకుండా ముందే వెళ్ళిపోతే ఆ స్త్రీ పుణ్యశ్రీ ఎలా అవుతుంది అంది. ముందు వెళ్ళడం తర్వాత వెళ్ళడం మన చేతుల్లో ఉంటాయటే పిచ్చి పిల్ల అంది కుసుమ. మరి మన చేతుల్లో లేని దానికి మనని జవాబుదారీ చెయ్యకూడదు కదా అమ్మమ్మగారు అంది శిశిర. కుసుమ తెల్లబోయింది. ఆ మాటలు రమకు కూడా వినపడ్డాయి. కోడలి పిల్ల మంచి మనసున్నదే కాదు, మనసులో భావాల్ని బాగా ప్రకటించగలదు కూడా. ఈ పెద్దావిడ కూతురు చెప్తే వినేది కాదు. ఇప్పుడు మనవరాలు చెప్తే వింటుందేమో చూడాలి అనుకుంది. కొత్త కాపురం సాఫ్ట్వేర్ ఉద్యోగం కావడంతో రాత్రి ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేస్తుంది శిశిర. రమ, సతీష్ పెందరాలే లేస్తారు. కుసుమకి మొదటి నుంచి 4:30, 5ంటికి లేచేయడం అలవాటు. పొద్దున్నే కాఫీ తాగుతూ సతీష్ ఏంటో ఈ కాలం పిల్లలు బారెడు పొద్దెక్కాక గానీ లెవ్వరు అని విసుక్కోవడం వినపడింది కుసుమకి. కోడలు ఆలస్యంగా లేవడం అతనికి నచ్చడం లేదని తెలుస్తూనే ఉంది. అడపాదడప అలాంటి విసుర్లు వినపడుతుంటే ఒకరోజు వంటింట్లో రమతో ఈ కాలం ఆడపిల్లలకి సుఖం లేదే రమ. పరుగులతో ఆఫీస్కి అలసిపోయి ఇంటికిను రోజంతా కంప్యూటర్ తెరలకి కళ్ళప్పగించి పని చేస్తుంది పిల్ల. దానికి తోడు కొత్త కాపురం. ఈ రోజులు మళ్ళీ వస్తాయా వాళ్ళకి? ఓ పిల్లోడో పుడితే హాయిగా పడుకోవడానికి ఎలాగూ కుదరదు. ఇప్పుడది పెందరాలే లేచేయడం ఎందుకే? మనమిద్దరం ఉన్నాం కదా. అవసరమైతే కాస్త కూరలు తరిగిచ్చేందుకు, బట్టలారేసి మడతలేసేందుకు వేరే మనిషిని పెట్టుకుందాం అంది. రమా తల్లిని చూసి నవ్వుకుంటూ అలాగేలే అంది. సాధారణంగా ఆనంద్, శిశిర ఆఫీసుకి కలిసి వెళ్ళి కలిసే ఇంటికొస్తారు. ఆ వేళ శిశిర ఒక్కతే వచ్చింది కాస్త త్వరగా. రమ, సతీష్ ఇంట్లో లేరు. కుసుమ డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద పండుకొని ఉంది. ఎప్పుడైనా అల్లుడు ఇంట్లో లేకపోతే అలా సోఫా మీద వాలి టీవీ చూస్తుంది. బోల్ట్ వేసి లేదేమో. శిశిర తలుపు తెరిస్తే తెరుచుకుంది. వచ్చేసావేమమ్మా అంది కుసుమ. అనుకోకుండా మనవరాలు త్వరగా రావడంతో సంతోషంగా. ఇవాళ కొలిగింట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసా అమ్మమ్మగారు. కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకొని వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. కుసుమ లేచి ఇద్దరికీ టీ పెట్టింది. శిశిర వచ్చేసరికి కప్పుల్లో టీ పోస్తుంది కుసుమ. వెనక నుంచి ఆవిడ భుజాల మీద వాలిపోతూ మంచి టీ వాసన. మా బంగారు అమ్మమ్మ అయినా మీరెందుకు పెట్టారు? నేను పెడతా కదా అంది. కుసుమ నవ్వుతూ ఇప్పుడు మాత్రమేమైంది? నువ్వు తాగిపెట్టు అంది. ఓకే, మీరు చెప్పినట్టే తాగి పెడతాలేండి అని వంటగట్టు మీదున్న చిన్న గిన్నె మూత తీసి చూస్తూ మధ్యాహ్నం కాఫీ తాగలేదా మీరు? ఈ డికాషన్ అంతా అలాగే ఉంది అడిగింది. ఏంటో ఒక్కతికి తాగాలనిపించలేదు అంది. కుసుమ ముఖంలోకి చూస్తూ ఏమైందమ్మమ్మగారు, ఒంట్లో బాలేదా అడిగింది. కుసుమ కళ్ళు మామూలుగా లేవు. రండి బాల్కనీలో హాయిగా టీ తాగుదాం అంది మాట మారుస్తూ. ఇద్దరూ బాల్కనీలో కూర్చొని ఎదురుగా కనపడే పార్కులో పిల్లలాటలు చూస్తూ టీ తాగారు. అమ్మమ్మగారు ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది మెత్తగా.
ఏమీ లేదమ్మా, ఎంత చిన్నదైనా నాకంటూ వేరే ఒక ఇల్లు వాకిలి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇలా కూతురింట్లో ఉండాలని ఎవరికి ఉంటుంది చెప్పు అంది కుసుమ. ఎందుకలా అంటున్నారు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదే, నాకే అలా అనిపించింది. అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కాదు, ఎవరో ఏదో అన్నారు. చెప్పండి, ఎందుకలా ఉన్నారు? చెప్పేందుకేం లేదే తల్లి. పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కదా, ఆ పెద్ద ఆవిడ వచ్చింది మధ్యాహ్నం. మీరు రమ అత్తగారా అంది. కాదు, అమ్మని అన్నాను. ఇక్కడే ఉంటారా మీరు అని అడిగింది. అలా ఇక్కడే ఉంటారా అని అడిగినప్పుడల్లా నాకు మనసులో గుచ్చుకున్నట్లవుతుంది. ఎక్కడికి వెళ్ళను మరి? నాకు వేరే ఇల్లు లేదు కదా. బయటికి మామూలుగా అన్నట్లున్నా ఆవిడ మనసులో కారుతున్న కన్నీరు కనపడినట్లై శిశిర కళ్ళు చెమర్చాయి. ఇలాంటి ప్రశ్నలు విన్నప్పుడు నాకేదైనా వృద్ధాశ్రమంలో చేరిపోతే బాగుండుననిపిస్తుంది. ఏ వృద్ధాశ్రమంలో చేరాలని ఉంది మీకు? యథాలాపంగా అడిగినట్టు ప్రశ్నించింది శిశిర. అనుకోని ఆ ప్రశ్నకి తెల్లబోయి ఆనంద కుటీరం నోటికొచ్చిన పేరు చెప్పింది కుసుమ. ఇవాళ్లే ఒక బోర్డు మీద ఆనంద కుటీరం అని రాసి మన వీధి తలుపుకి పెట్టేస్తా అంది శిశిర. ఫక్కుమని నవ్వింది కుసుమ. నవ్వుతుంటే గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆవిడ మొహాన్ని చూస్తూ, ఇక్కడే ఉంటారా మీరు అని ఎవరైనా అడిగితే వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరండి, ఎక్కడికి వెళ్ళినా మర్నాడే తీసుకొచ్చేస్తారు అని చెప్పాలి అంది ఆపేక్షగా. మళ్ళీ వెంటనే కోపం తెచ్చుకుంటూ, అయినా వాళ్ళకెందుకు అవన్నీ అంది. పోన్లే, ఆవిడేమంటే ఏం గాని, ఇప్పుడు పుష్యమి శ్రీధర్ వచ్చారనుకో, వాళ్ళెక్కడ పడుకుంటారు? నాకంటూ వేరే ఇండ్లుంటే ఇలా నా కోసం మీరంతా సర్దుకోనక్కర్లేదు కదా అంది. పుష్యమి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళుంటుంది అమ్మమ్మగారు? మా పెళ్లి కోసం మొన్న వచ్చి వెళ్ళింది కదా. మళ్ళీ అలా వచ్చినప్పుడు నేను తను హాయిగా హాల్లో పక్కలు పరుచుకొని టీవీ చూస్తూ పడుకుంటాం. అలా తనకిష్టం లేకపోతే హోటల్లో చక్కగా ఏసీ రూమ్ తీసుకుంటాం. రాత్రి భోజనాలయ్యాక వెళ్ళి పొద్దున్నే వచ్చేయచ్చు. నా కోసం మీరంతా ఎందుకు సర్దుకోవడం? శిశిర లేచి కుసుమ కుర్చీ ముందు కింద కూర్చొని మౌనంగా ఆవిడ చేతులు నిమురుతూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా, అమ్మమ్మగారు, ఒకటి అడుగుతా చెప్పండి. అత్తయ్య గారు వాళ్ళకి ఇంత ఫ్లాట్ ఉంది కదా, అయినా మేము ఉద్యోగం మారి బెంగళూరులోనూ అమెరికాలోనూ ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఇంకో ఇండ్లు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా, మాతోనే ఉంటారు. ఇంత ఇండ్లున్నా పెద్దయ్యాక వాళ్ళు పిల్లల ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎవరొచ్చినా వేరే అరేంజ్మెంట్ చేసుకుంటారు కానీ పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది అనుకోరు. శిశిర మాటలు వింటూ మౌనంగా పార్కు వైపు దృక్కులు సారించి కూర్చున్న కుసుమ లోకరీతి తెలియని వెర్రిదానా అన్నట్టు శిశిర వైపు చూసి పేలవంగా నవ్వింది. అంతదాకా ఎందుకమ్మమ్మగారు? అత్తయ్య మామయ్య పుష్యమి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళది 2 బెడ్రూమ్ల ఫ్లాటే కదా, మరి ఎవరన్నా గెస్ట్ వస్తే ఏం చేస్తారు? హాల్లో కింద పక్కలు ఏర్పాటు చేస్తారు. కానీ అమ్మా నాన్న వచ్చారు కనుక ఇబ్బందిగా ఉందనుకుంటారా? కన్నపిల్లలు పసివాళ్లగా ఉన్నప్పుడు వాళ్లే ఇంటికి చక్రవర్తులన్నట్టు వాళ్ల సౌకర్యమే ప్రధానమన్నట్టు చూస్తారు కదా అమ్మా నాన్న. మరి ఆ అమ్మా నాన్న పెద్దవాళ్ళైపోతే వాళ్ళ అవసరాలే ఫస్ట్ ప్రయారిటీ కావాలి పిల్లలకు కూడా. కుసుమ అరచేతులు రెండిటిని పట్టుకొని తన చెంపలకి చేర్చుకుంటూ, అమ్మమ్మగారు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మా నాన్నల ఇంట్లో ఎంత హాయిగా ఉంటారు. అది తమ సొంతం అనుకుంటారు కానీ మాకు వేరే ఇండ్లు లేదని అనుకుంటారా? అలాగే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో ఉండాలి, స్వేచ్ఛగా స్వతంత్రంగా. మాకు వేరే ఇండ్లు లేదని అనుకోకూడదు అంది శిశిర. కుసుమ విభ్రాంతిగా చూసింది నిండా 23 లేని మనవరాలి వైపు మూగవైన మనసుతో. ఆ పిల్లని దగ్గరగా లాక్కుని, నీకెందుకే నా మీద ఇంత ప్రేమ అంది గొంతు రుద్ధమవ్వకుండా జాగ్రత్త పడుతూ. మీరు నాకు ఆనందనిచ్చారు, అందుకే మిస్చీవస్గా నవ్వుతూ అంది శిశిర. నీకు ఏదిచ్చినా రెట్టింపై తిరిగొస్తుంది అమ్మలు, అందుకే మా ఆనంద్ని నీకిచ్చాం, మళ్ళీ రెట్టింపు చేసి మాకిస్తావని అంది కుసుమ మనసారా నవ్వుతూ.
ఎప్పుడొచ్చిందో తలుపు దగ్గర నుంచొని రమ నవ్వుతూ అప్పుడే కాదులే, ఓ 2-3 ఏళ్ల తర్వాత అంది. అన్ని రోజులెందుకు, ఇప్పుడే ఇస్తా అంది శిశిర. పిచ్చి పిల్లకి అర్థమైనట్టు లేదు అంటూ కుసుమ పకపక నవ్వుతుంటే రమ నవ్వాపుకుంటూ లోపలికి పోయింది. తెలుగు 1 అక్షరయాన్ ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. మరిన్ని కథల కోసం లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.